ఐదేళ్ల నుంచి బీసీలకు జరిగే న్యాయం ఇదేనని తుపాకీ పట్టుకుని కొట్లాడాలనిపిస్తుందన్నారు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సంఘాల రాష్ట్ర సదస్సుకు ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో 1600 కులాలు ఉన్న బీసీలు ఉన్నారని, అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వంపై పోరాడితేనే ప్రభుత్వం దిగొచ్చి రిజర్వేషన్లు ఇస్తుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎక్కువగా ఉన్నారని, ఒక్కసారి ఇరు రాష్ట్రాల వారు కలిసి పోరాడితే తప్ప బీసీ రిజర్వేషన్లు సాధించుకోలేమని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ దేశాన్ని పాలించే 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లలో 3 మావాళ్ళు ఉంటారా? ఈ దేశం 76 ఏళ్ల తర్వాత ఇదేనా న్యాయం? ఈ దేశంలో ఉండే న్యాయం ఇదేనా? అందుకే మేము నిజంగా ఒకసారి మండుతుంది. ఈ దేశంలో ఒకసారి తుపాకీ పట్టి కొట్లాడాలనిపిస్తుంది నాకు. అంత అన్యాయం చేస్తారా మా కులాలకు? మీ కులంలో 2600 కులాలు ఉంటే 1600 కులాలు ఎంబీబీఎస్ లో ఎంట్రీ కాలేదు. ఈ దేశంలో జరిగేది ఇదేనా? కాబట్టి మన బీసీలో ఉన్నటువంటి బలమైన నాయకులు, బలమైన కులాలు అందరం మనమంతా నిర్మాణపరంగా బలమైన నిర్మాణం చేసి ఈ రాష్ట్రంలో ఒక్కసారి 2 సార్లు మొత్తం బంద్ జరిపిస్తా, పాలన స్తంభింపజేస్తే